కొడాలి నాని మళ్ళీ 2 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి లోకేష్ గారిని ఏదో బాలకృష్ణ డైలాగ్ చెప్పి మరీ బెదిరిస్తున్నారు. అంటే ఏదో వార్నింగ్ లాగా మాట్లాడుతున్నారు. అసలు కొడాలి నాని గారి గురించి మీరేమంటారు? కొడాలి నాని గురించి చెప్పాలంటే వాడు ఒక సైకో, ఒక రౌడీ. వాడికి లైఫ్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. 2 సార్లు టీడీపీలో గుడివాడ గెలిచాడు. ఏంటి మూడోసారి వైసీపీకి గెలిచాడు, జగన్కి గెలిచి ఇప్పుడు వాళ్ళు చేసే పరిపాలన బాగోక ప్రజలే వాళ్ళకు బుద్ధి చెప్పి పక్కన పెట్టేశారు. వాడికి ఒక కుష్ఠరోగం ఉంది. ఆ కుష్ఠరోగం చూసుకోకుండా లోకేష్ బాబుని తిట్టడం ఎందుకు? లోకేష్ బాబు ఏం చేశాడని తిడతావు? మంచి పనులు చేస్తున్నాడని తిడతావా, లేకపోతే నీకులాగా రౌడీజం చేస్తున్నాడని తిడుతున్నావా? పిచ్చోడా లోకేష్ బాబు? 6 కోట్లు పెట్టి ఒక పసిబిడ్డ ప్రాణం కాపాడాడు పునర్వికాకి. అదే రూట్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా తలో ఇంత సాయం చేసి 10 కోట్లు సాయం చేసి, లోకేష్ బాబు 6 కోట్లు సాయం చేసి, మేమందరం కలిసి ఆంధ్ర రాష్ట్రం అందరం కలిసి ఒక పాపకి ప్రాణం పోసాం. అలాంటి వ్యక్తిని నువ్వు ఎలా తిడతావు ఈరోజు? మీరు ఎవరికైనా ప్రాణం పోసారా? మీకు ప్రాణాలు తీయటమే తప్ప ప్రాణం పోయటం వచ్చా? మీకు చెడు చేయటం తప్ప మంచి చేయటం వచ్చా? గుడివేళ్ళు ఎవరికైనా మంచి చేసావా? మీరు చెప్పండి, చేస్తే చెప్పండి. మేము చేసిన పని నేను ఇప్పుడు చెప్పాను. లోకేష్ బాబు చేసిన పని ఇది ఒక్కటి చాలు లోకేష్ బాబుకి. అంటే పదే పదే ఏదో ఒకటి తిడితేనే సీట్ ఇస్తాడని జగన్మోహన్ రెడ్డి ఆలోచనలతో ఉంటున్నారా? ఈరోజు రోజా కూడా బయటకు వచ్చి రోజా కూడా ఏదో ఒకటి తిడతానే ఉంది. రోజా కానీ, కొడాలి నాని కానీ, పేర్ని నాని కానీ వీళ్ళందరూ అసలు వాళ్ళకి సీట్లు ఎక్కడ ఉంది? ఇంకా 11 సీట్లు 0 సీట్లే కదా. తర్వాత కూడా వాళ్ళు ఏమైనా పరిపాలించి మంచి చేస్తే వాళ్ళకి 11 సీట్లు కాదు, ఎక్కువ సీట్లు వచ్చినా ప్రతిపక్షంలోనన్నా కూర్చుండటానికి అవకాశం ఉంది. వాళ్ళు సంతకం పెడతానికి అర్హత లేని వాళ్ళు, అసెంబ్లీలో సంతకం పెడతానికి కూడా అర్హత లేదు ఈ రోజున. అలాంటి వాళ్ళకి మళ్ళీ అధికారంలోకి వస్తారని ఎలాగనుకుంటారు ప్రజలు? తిరుమల లడ్డు వ్యవహారంలో ఈ రోజున మొత్తం అంతా తెలిసిపోయింది. ప్రపంచం అంతా కూడా కల్తీ జరిగింది అనేది ఒప్పుకుంటున్నా కూడా ఇంకా రోజానో లేకపోతే ఇంకో అంబటి రాంబాబు అసలు అది కల్తీయే జరగలేదు అని వాళ్ళు ఓటరిచ్చే విధానాన్ని ఆంధ్ర రాష్ట్ర 6 కోట్ల ప్రజలు అంటున్నారు కల్తీ జరిగిందని. వీళ్ళ నలుగురు తొట్టి గ్యాంగ్ వాళ్ళు 4 అంటే సరిపోతుందా? తొట్టి గ్యాంగ్ వాళ్ళు 4 అంటే సరిపోదు. ఆంధ్ర రాష్ట్ర 6 కోట్ల మంది దాని గురించి చాలా బాధపడుతున్నారు. ఇంత దుర్మార్గతనం చేశారు వెంకటేశ్వర స్వామి కానీ. మళ్ళీ వెళ్ళి పూజలు చేస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ వెళ్ళి మొన్న ఒక విగ్రహ ప్రతిష్ఠ కోసం పొలం ప్రతిష్ఠ అని చెప్పి వెళ్ళాడు. ఆ తీర్థం ఇస్తే కింద భారం పోస్తాడు. అంత ఇష్టం లేనప్పుడు వెళ్ళడం ఎందుకమ్మా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు? లడ్డు ఇస్తే కింద పెట్టాడు, నోటి కాడ పెట్టి. తీర్థం ఇస్తే వదిలేస్తాడు, ఏమీ చేయడు. ఏదో షోయింగ్ చేయడానికి వెళ్తాడు శాంతి కోసం అంతే. అంతేగాని అంటే ఓట్లు మాత్రమే కావాలి ఆయనకి, అంతేగాని ఆయనకి భక్తుల మనోభావాలతో సంబంధం. ఆయనకు ఓట్లు కావాలి, పదవి కావాలి. తల్లొద్దు, చెల్లొద్దు. బాబాయిని చంపినోడు పట్టుకోవటం చేత కాదు, తల్లిని శుభ్రంగా చూసుకోవటం చేత కాదు, చెల్లిని దగ్గరకు చూసి ఆలనా పాలన చూసుకోవటం చేత కాదు. ఆడికి ఓట్లు కావాలి, పదవులు కావాలి, డబ్బు కావాలి. మళ్ళీ పాదయాత్ర చేస్తారంటున్నాడు. ఎందుకు పాదయాత్ర? కుక్క కూడా లెక్క చేయదాన్ని పాదయాత్ర చేస్తే. సత్య గారు, ఈ రోజున కొడాలి నాని గారు మళ్ళీ 2 ఏళ్ల తర్వాత బయటకు వచ్చి లోకేష్ గారికి వార్నింగ్ ఇవ్వడం అంటే ఇవన్నీ చూస్తుంటే ఒక పక్కేమో వీళ్ళు కూటమి నాయకులేమో అభివృద్ధి జరగాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, జాబ్ క్యాలెండర్ రేపో మాపో నోటిఫికేషన్ ఇవ్వాలి, అదే సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగకూడదు, ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు గ్రామాలను ఎలా అభివృద్ధి చేయాలి, ఇట్లా వీళ్ళ డిస్కషన్ జరుగుతుంటే లోకేష్ గారికి కొడాలి నాని ఇచ్చిన వార్నింగ్ ఎలా చూడాలి? మరి ఇప్పుడు అధికార ప్రభుత్వం మంచిగా పథకాలు అనేవి కానీ జనాల్లో స్ప్రెడ్ అవుతుందండి, మంచిగా చేస్తూ ఉన్నారు. ఆ పాలన చూడలేక వీళ్ళందరూ నాయకులు వచ్చి ప్రెస్ మీట్ల దగ్గర పిచ్చికొక్కల మాదిరి వాగుతూ ఉన్నారు. అయ్యా కొడాలని నీకు ఒక్కటే చెప్తా ఉన్నావు, గత 2 ఏళ్ళు నువ్వేమైపోయావు? ఇప్పుడు వచ్చి డైలాగులు కొడితే ఇక్కడ ఎవరో చూస్తా ఊరుకోరు. ఏంటంటే కొడాలని గుడివేడకి ఇక లైఫ్లో టికెట్ ఎవరండి? ఈ జగన్మోహన్ రెడ్డి కూడా రేపు సీఎం అయ్యే అవకాశాలు అయితే లేవు. కూటమి ప్రభుత్వం మీద బురద జల్లటం. అయ్యా కొడాలని నీకు ఒక్కటే చెప్తా ఉన్నావు. ఏంటి నువ్వు గతంలో మర్చిపోయి ఉంటావు, పార్టీ గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి బూట్లు తుడిచి మరీ నువ్వు సవాల్ ఇసిరావు. నువ్వేమైపోయావు? కుప్పం నియోజకవర్గం నువ్వు గెలిస్తే వచ్చి బూట్లు తుడుతానన్నావు. అది మర్చిపోయి మళ్ళీ సంకలు గుద్దుకుంటా వచ్చి ప్రెస్ మీట్ల దగ్గరకు వచ్చి మాట్లాడడం సబబు కాదు. ఏంటి ఈసారి కొడితే మళ్ళీ ఇక మీరందరూ జైలు పాలవడమే. ఇప్పుడు లడ్డు విషయం కానివ్వండి, ఏదైనా సరే కల్తీ నెయ్యి లేదు అక్కడ, పాలు కూడా లేవు అక్కడ, సరిగ్గా ఆవు కూడా లేదు అక్కడ. ఏంటి
ఈ బోలే బాబాతో కలిసి జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్ర ఇంత అంత కాదు. హిందూ సాంప్రదాయాన్ని దెబ్బతీసే విధంగా ఆ 5 ఏళ్ల ప్రభుత్వంలో కొనసాగింది. ఎంత చెయ్యాలో అంత చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. తిరుమలనే భ్రష్టు పట్టించింది ఎవరయ్యా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ రావడానికి ఛాన్స్ ఎవరండి? ఏంటి, ఆయనేమో అధికారంలో ఉన్నప్పుడేమో పరదయాత్ర చేస్తాడు, అధికారం లేనప్పుడేమో పాదయాత్ర కావాలంటాడు. ఎలా కుదిరిద్ది? ఈ జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మడానికి ఈ సిద్ధంగా లేరు జనాలు. రోజా గారు కూడా పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె ఒక సంవత్సరంన్నర గాయపైపోయి తర్వాత మళ్ళీ వచ్చి, అంటే వీళ్ళందరికీ ఏమన్నా ఒక ధైర్యం లేకపోతే ఏమన్నా? ధైర్యం కాదు కదా, ఏమీ లేదండి. మొన్నే దొరికిపోయారు, అడ్డంగా దొరికిపోయారు. వాళ్ళే ఒప్పుకున్నారు. ఏంటి, ఒక సుబ్బారెడ్డి కానివ్వండి, ఈ రోజా కానీ భయం పడుతుందంట. జనాలకు అందరికి తెలిసిపోయింది, జనాలు నమ్మేశారు, ఇంకా మనల్ని జనాల్లోకి రానివ్వరు, మనం చేసిన పాపం ఏం చేయాలని చెప్పేసి మొన్న వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. జనాలు అందరూ చూడడం జరిగింది. వీళ్ళని ఇంకా నమ్మరండి. జనాల్లోకి వస్తే చెప్పు తీసుకొని కొడతాం తప్ప వేరేది లేదు. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు చక్కగా సజావుగా సాగుతున్నాయి. మండలి సమావేశాలు, మొన్న మండలి సమావేశాల్లో కూడా సోమవీర్రాజు మీదకి అందరూ వెళ్ళడం, అంటే అంత సీనియర్ నాయకుడు, పెద్ద ఆయన మీద దాడికి పాల్పడాలని ప్రయత్నించడం. వీళ్ళు ఎంతసేపు దాడులే కదండి. అసెంబ్లీలో పట్టుమని 10 నిమిషాలు కూర్చోరు. ఏదైనా ఇప్పుడు మొన్న ప్రకాట్లు పట్టుకొని చెప్పులు వేసుకొని అసెంబ్లీలో అసభ్యంగా చేశారు. వెంకటేశ్వర స్వామి పత్రికలు పట్టుకొని అక్కడ. ఎందుకండి వీళ్ళు? హిందూ సాంప్రదాయం ఒక ఆచారాలు లేవు, ఏమీ నిబద్ధత లేదు. ఎందుకండి వీళ్ళకి సీట్లు? రాజ్యసభ దాకా, లోక్సభ దాకా, ఏంటి అసెంబ్లీ దాకా పంపించడం అనవసరం. వీళ్ళకి చదువు రాని మూర్ఖులు. ఏంటి, మొత్తం రప్ప గ్యాంగే. మొత్తం అసలు ఒక పొట్టగొత్త అక్షరం ఒక్క లేదు. ఈ బొత్స సత్యనారాయణ కానివ్వండి, ఈ కొడాలి నాని కానివ్వండి, ఎవరైతే ఉన్నారో ఈ 11 మంది ఎమ్మెల్యేలు, 11 మంది ఈ అనవసరం అనమాట. అసెంబ్లీలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు. వీళ్ళని బహిష్కరించాలి జనాలు. చివరిగా మేడం, ఈ రోజున ఏదో ఒక విధంగా అల్లర్లు సృష్టించాలనే నెపంతో మొన్న జోగి రమేష్ గారిని పలకరించడానికి వెళ్ళి 2 కార్యకర్తలు చనిపోయారు, వైసీపీ కార్యకర్తలే. ఈ రోజున అంబటి రాంబాబు గారిని ఒక్కొక్కరుగా వచ్చి పరామర్శిస్తున్నారు. అయ్యా, ఈ వైసీపీ నాయకులు బయటకు వస్తేనే జనాలకి బెంబేలు పుడతా ఉంది. బయటకు వస్తే శవాలు లేచిపోవడం ఖాయం. వీళ్ళ అరాచక ఏంటో జనాల్లో పరామర్శించేది ఏంటండి? వాళ్ళు గంజాయి బ్యాచ్ వాళ్ళని పరామర్శిస్తారు, చంద్రబాబు నాయుడు మీద దాడి చేసిన వాళ్ళని పరామర్శిస్తారు, అటు జోగి రమేష్ని పరామర్శిస్తారు. దేనికి మీ పరామర్శ? పరాకాష్ఠకు చేరింది మీ పరామర్శ. అడిగేస్తే సమయం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో అన్నమాట. వీళ్ళకి ఎందుకండి? వీళ్ళకి అనవసరం. వీళ్ళకి రాజకీయ సన్యాసం తప్పదు. ఏంటి, బుర్రజల్లే మాటలు. ఎంతసేపు టీడీపీ జనసేన దాని మీద, కూటమి ప్రభుత్వం మీద ఇలా చెలరేయబడం తప్పితే ఇది రెండోది ఏం కనబడతలేదు. ప్రజలు నమ్ముతారా? ప్రజలు నమ్మరండి. అసలు నమ్మేదానికి లేదు. ఎట్ట నమ్ముతారు? అసలు ఒక వ్యవస్థ బాగోలేదు, ఒక మాట్లాడడం రాదు, ఒక డెవలప్మెంట్ లేదు, ఒక రోడ్లు లేవు. ఏంటి, ఎటు చూసినా ఇప్పుడు డ్యాములు చూసాం మనం. టాటర్తో నిన్న అసెంబ్లీ సమావేశాల్లో జరిగింది, మేము చూసాం. చంద్రబాబు నాయుడు గారు ఒక ట్యాంకర్ పెట్టి అక్కడ ఇలా జగన్మోహన్ రెడ్డి ఇలాగా ఇంత డ్రామా ప్లే చేశాడు, డెమో ప్లే చేశారు. అక్కడ ఒక ఇది ఒక డ్యామ్స్ లేవు, వాటర్ వచ్చేది లేదు, వాల్స్ లేవు, అక్కడ ఏమీ లేవు. ఎందుకంటే జనాలకి పిచ్చోళ్ళని చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఏం లేదు. పిచ్చి జగన్మోహన్ రెడ్డి రాయిచ్చి కొట్టడమే పరిపాలన అంటే అయింది.